హలో వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో లాస్ట్ వీడియోలోని కొన్ని ఫార్ములాస్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేసాం కదా. సో సేమ్ ఫార్ములాస్ని యూజ్ చేసి కూడా కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అడుగుతారు, బట్ అలానే కన్వర్ట్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఎల్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్లో కన్వర్ట్ చేసి ఆ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. సో ఒకసారి ప్రాబ్లం చూద్దాం. మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ టఫ్. సో ఒకసారి చూడండి అమ్మా, ఇలా ఉంటుంది. ఇదేంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా, మీకు తెలుసు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ చూడండి, ఇలా ప్రాబ్లం ఇస్తే ఏం చెయ్యాలి? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ యొక్క కొఫిషియంట్ ఏంటి, ఏ. ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ ఏంటమ్మా, ఏని కామన్ తీయాలి. వాడి క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ యొక్క కొఫిషియంట్ సమ్ వాల్యూ 1 కాకుండా ఇంకేమి ఇచ్చినా 2, 3 ఎక్సెప్ట్ 1 ఇంకేమి ఇచ్చినా దాన్ని బయటకు తీసుకొని సాల్వ్ చేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్లోని ఎక్స్ స్క్వేర్ కొఫిషియంట్ ఏమి ఇవ్వకపోతే అలా సాల్వ్ చేసేయండి. ఇన్ కేస్ ఇస్తే ఏం చేయాలి, ఏని కామన్ తీస్తే ఇలా అవుతుంది. ఓకేనా? సో దీని నుంచి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. ఇక్కడ మేము అలా ఎందుకున్నామంటే చేయండి నేను. సో ఫస్ట్ ఏని కామన్ తీసాం, తర్వాత 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం. సో అప్పుడు ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇదంతా ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్లో ఉంది, ఇది 2abలో ఉంది. ఇంకేం కావాలి మనకి, బీ స్క్వేర్ రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ రావాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కావాలి కదా. సో మన దగ్గర ఏ స్క్వేర్ ఉంది ప్లస్ 2ab ఉంది, ఇంకేం కావాలి, బీ స్క్వేర్. సో బి అంటే ఏంటి, b/2a. బి అంటే ఏంటమ్మా, బి అంటే ఏంటి, బి అంటే ఏంటి, b/2aని స్క్వేర్ చేసి ఒకసారి ప్లస్ ఇంకొకసారి మైనస్ చేయండి. మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ లాస్ట్ అదే టర్మ్ ఉంటుంది. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదమ్మా. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, ఎక్స్, బి అంటే b/2a హోల్ స్క్వేర్ మైనస్ b/2a ప్లస్ c/2a. అండ్ దీని తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర, ఏ స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొని రావాలి. సో ప్రాబ్లం ఇంత అవసరం లేదు, బట్ మీకు తెలియాలి కదా మ్యామ్ అలా ఎందుకు చేస్తారని, అందుకని చెప్పడం. అక్కర్లేదు బట్ తెలియాలి అందుకని. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర, డిజిట్స్ ఒక దగ్గర తీసుకొని రావాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర, డిజిట్స్ ఒక దగ్గర, అంటే నెంబర్స్ ఒక దగ్గర. సో చూడండి, సో 10 ఎలా రాయొచ్చు, 1 + 9. 10 ఎలా రాయొచ్చు, 1 + 9. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ రావాలి. సో అదే కదా ఫార్మెట్. సో ఇక్కడ మన దగ్గర ఏముంది, సో ఫస్ట్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab 1 అని పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, 1 అని ఏం పెట్టుకోవచ్చు, 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో 1 అని 1 స్క్వేర్ అని రాసిన నో ప్రాబ్లం. మళ్ళీ చూడండి అమ్మా, 10ని 1 + 9 అని చెప్తున్నాను. సో 1 + 9 అని రాయొచ్చు కదా. సో రాసాక ఏం చేయాలి, 2 × 1 సారీ ఎక్స్ × 1 ఏమవుతుంది, ఎక్సే కదా. సో 1 స్క్వేర్, 1ని 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. మ్యామ్ ఇలా ఎందుకు రాస్తున్నారు అంటే ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, నార్మల్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొని రావడానికి. ఓకేనా? సో చూడండి ఇప్పుడు ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనమ్మా. సో 9 ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్. సో ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్మేట్లో ఉందా లేదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో దాని ఫార్ములా ఏంటి, 1/a. సో ఏ అంటే 3, tan ఇన్వర్స్ x/a. సో ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1, సో ఏ అంటే 3. సో ఫార్ములా ఇంకొకసారి రాద్దాం, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఫార్ములాని ఇక్కడ రాస్తాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు 1/a tan ఇన్వర్స్ x/a. సో ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొని రావాలి. చూసారా, ఫస్ట్ 10ని సో మనకి పాసిబుల్ అయ్యే విధంగా మనం చెయ్యాలి. ఓకేనా, 1 + 9 రాయొచ్చు. సో 1ని 1 స్క్వేర్ రాయొచ్చు. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 పెట్టుకోవచ్చు కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో 9 ఎలా రాస్తాం, 3 స్క్వేర్. సో ఇది ఎలా ఉంది, సో దీని ఫార్మేట్లో ఉంది. హియర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1 పెట్టాను. ఏ ప్లేస్లో ఏ ఏముంది, ఇక్కడ ఏ ఏముందమ్మా, ఏ ప్లేస్లో 3 ఉంది. ఏ ప్లేస్లో 3 పెట్టాను, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1 పెట్టాను. సో అంతే, ఇంతే ప్రాబ్లం.
డెడ్ ఈజీ. ఒకసారి మళ్ళీ చూడండి. సేమ్ మళ్ళీ దీనిలానే నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఆర్డర్. సో ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇచ్చాడు. టూ 2x కదా. సో మళ్ళీ ఏం రాయొచ్చు, ఫైన్ ఎలా రాయొచ్చు, 1+4. సో ఫైన్ ఎలా రాయొచ్చామా మళ్ళీ 1+4. 1+4 అని రాయొచ్చు కదా, నో ప్రాబ్లం కదా. మళ్ళీ సేమ్ ఇందాకలు మనం ఎలా చేసామో సేమ్ అలానే ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. సో 1 ఎలా రాయొచ్చు, 1² + 4. ఓకేనా. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏం రాయొచ్చు, a + b హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఎలా రాయొచ్చు, 2² ఇంటూ dx. సో మళ్ళీ సో ఇదంతా ఎక్స్ ఇదంతా ఏ. సో ఎక్స్ అంటే x+1, ఏ అంటే 2. సో ఫార్ములా ఏంటి, 1/a. సో ఏ అంటే 2 tan ఇన్వర్స్ ఎక్స్ అంటే x+1 బై ఏ అంటే 2. ఇంతే ప్రాబ్లం, చాలా చాలా ఈజీ. సో మేబీ అడగొచ్చు అడగకపోవచ్చు, ఇన్కేస్ అడిగినా మీరు చేయగలగాలి, అందుకని చెప్పడం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలాంటిది, అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో రూట్లో ఇచ్చాడు, మీరేం ఇట్స్ నాట్ టఫ్. సో దీన్ని కూడా ఎలా రాయొచ్చు, 3ని 1+3 సారీ 1+2 రాయొచ్చు కదా. x స్క్వేర్ 2x ఇంటూ 1 ప్లస్ 1² ప్లస్ 2 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఏమవుతుందో చెప్పండి అమ్మా. a + b హోల్ స్క్వేర్ ప్లస్ 2ని 2ని ఎలా రాయొచ్చు, అది కూడా స్క్వేర్లో రాయాలి కదా. ఇది ఎలా ఉంది, x² + a² 1/√x² + a² ఫార్ములా ఏంటి, sin h ఇన్వర్స్ x/a. సో హియర్ ఇట్స్ x a. సో x ప్లస్లో ఏం రాయొచ్చు, sin h ఇన్వర్స్ x అంటే x+1, a అంటే √2. సింపుల్, చాలా ఈజీ కదా. ఒకసారి చూద్దామా. సో ఫస్ట్ 3ని 1+2 కింద రాయాలి. సో 1 ని 1² అని రాయాలి. తర్వాత సో ఇక్కడ ఇంటూ 1 పెట్టుకుని నో ప్రాబ్లం కదా. సో a² b² ప్లస్ 2ab a + b హోల్ స్క్వేర్. 2ని ఎలా రాయొచ్చు, √2 హోల్ స్క్వేర్. సో హియర్ x² + a², x² + a² ఫార్ములా. ఓకేనా. సో sin ఇన్వర్స్ x/a. సో హియర్ x అంటే x+1, a అంటే √2. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ మెథడ్ స్టార్ట్ చేద్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.